అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనేటువంటి రక్షణ టీవీ అందిస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన అంశం తిరుగు వలస గమ్యం సనాతనమా డీకాలనైజింగ్ అనేటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాము. అనేక విషయాలు మనతో చర్చించడానికి మరి ఈరోజు నాతో పాటుగా బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల గారు ఉన్నారు, ప్రైజ్లార్డ్ బ్రదర్. అదేవిధంగా నవీన్ వడ్డే గారు ఉన్నారు, ప్రైజ్లార్డ్ బ్రదర్. అదేవిధంగా మరి అనిల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి వీరితో కలిసి మనము ఇప్పుడు గత వారముగా కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి ఒక అంశం గురించి మనము చర్చించబోతున్నాం. తిరుగు వలస గమ్యం సనాతనమా అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా బ్రదర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు, ఏంటి అసలు ఇది తిరుగు వలస సనాతనమా అనేటువంటిది? తిరుగు వలస ఎటువైపు మన గమ్యం? దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు డీకాలనైజింగ్ అంటే ఏంటి అసలు? రైట్, ఈ మధ్య మనం నేషనల్ టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే లోకల్గా ఉన్న తెలుగు టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే ధర్మము అని నెత్తినెత్తుకు తిరిగే వాళ్ళు, ముఖ్యంగా మనుధర్మాన్ని లేకపోతే భారతీయత అనే ముసుగు కింద తీసుకొచ్చినటువంటి ఒక భావజాలాన్ని, భారతీయత అనేది మంచిదే, భారతీయత మనందరం భారతీయులు, భారతీయత మనందరికీ అవసరమే, మనందరం కూడా భారతదేశాన్ని ప్రేమిస్తాం, ఇందులో ఉన్న ప్రజలను ప్రేమిస్తాం, ఇందులో ఉన్న మన సంస్కృతిని మనము ప్రేమిస్తాం, మన సంస్కృతికి కట్టుబడి ఉంటాం. ఇవంతా ఒక ఎత్తు అయితే, మనం నేర్చుకున్న విద్య, మనకున్నటువంటి చరిత్ర, మనకున్నటువంటి సాంఘిక లేకపోతే భారతీయతను విచ్ఛిన్నం చేస్తూ కాలనైజింగ్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కాలనీగా మార్చక ముందున్నటువంటి భారతదేశంలోనికి తీసుకెళ్తాము అన్నటువంటి ఆలోచన. అయితే దాని కొరకే రీసెంట్గా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి ప్రకటనలు చూస్తే మన వాళ్ళు మనకున్నటువంటి ఇతిహాసాలను లేదా మనకున్నటువంటి చరిత్రను, చరిత్ర అన్న పదానికి ఇతిహాసము అన్నది ఒక గ్రాంధిక పదం. ఈ చరిత్రను పౌరాణికాలుగా మనం చెప్పుకోలేకపోతున్నాం. పౌరాణికాలుగా ఉన్నటువంటి మన ఇతిహాసాలను అవి నిజము సత్యము అని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తోంది. కాబట్టి వాటిని రిడీమ్ చేయండి, మీకు చేతనైతే వాటిని మన పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టండి, లేకపోతే వాటిని మన స్కూళ్ళలో చెప్పాలి. అలాంటి ప్రవచనాలు లేకపోతే అలాంటి ఉపన్యాసాలు మనం వింటున్నాం. కొన్ని స్టేజెస్ మీద ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి అయోధ్య గురించి వచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో వస్తూ ఉన్నటువంటి మధుర లేకపోతే కృష్ణ జన్మస్థానం గురించి తీసుకోండి, గోరఖ్పూర్ గురించి తీసుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో అంటే మొన్న బెంగాల్ సమయంలో వచ్చినటువంటి విషయాలను తీసుకోండి. బెంగాల్ సమయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, గోలీమారో సాలోంకో అన్నటువంటి మాటలు, వీటన్నిటినీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఈ బ్రాహ్మణవాదమే చివరకు భారతదేశంలో భారతీయతగా గుర్తింపు పొందాలి అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక షడయంత్రం, లేకపోతే జరుగుతున్నటువంటి ఒక ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఒక వ్యూహం. ఈ బ్రాహ్మణవాదంలో ఏం తీసుకుని రావాలి అని అంటే, మన మనుస్మృతికి సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్ అంటే సామాజిక రూపకల్పన మనుస్మృతి ఆధారంగా లేకపోతే భారతీయ సాంప్రదాయంగా అదిమివేసేటటువంటి భావజాలాన్ని ప్రవేశపెట్టాలి. భారతీయ భావజాలంగా విభజించి పాలించేటటువంటి భావజాలాన్ని, విభజించి పాలించేటటువంటి తత్వాన్ని మళ్ళీ భారతీయ సమాజంలోనికి తీసుకొని రావాలి అన్నటువంటి ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే టెక్స్ట్ బుక్స్ మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే చరిత్రను మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే స్లోగన్స్. ఒక సినిమా కూడా రీసెంట్గా వస్తూ ఉంది, అది గాంధీని చంపినటువంటి గోడ్సే మేనే గాంధీ కో క్యూ మారా అన్నటువంటి సినిమా. అందులో గోడ్సేని ఒక హీరోగా చూపించే ప్రయత్నం, ఇలాంటివన్నీ మనకు ఏం చెప్తున్నాయి అని అంటే, భారతదేశము ఒకానొక సమయంలో నాజీ యొక్క పరిపాలనలో ఏ విధంగా అయితే జర్మన్ మరియు జర్మన్ తెగకు చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళను ఏ విధంగా ఇన్ఫీరియర్స్గా చూశారో, అదే భావజాలం తిరిగి దీన్నే ఫాసిజం అని కూడా పిలవచ్చు.
ఓకే. ఫాసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ సమాజంలో ఏలుబడి చేయాలి ఫాసిస్ట్ మెంటాలిటీ కారణంగా అన్న ఆలోచన కలిగిన వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని, మత గురువులను అడ్డం పెట్టుకుని, ధర్మపీఠాలను అడ్డం పెట్టుకుని, వారి గురువులను అడ్డం పెట్టుకుని ఈ దేశంలో సాంప్రదాయిక విచ్ఛిన్నత, లేకపోతే సాంప్రదాయిక విచ్ఛిన్నత అని అంటే ప్రజలలో ఉన్నటువంటి వేరు మతాలకు సంబంధించినటువంటి నేపథ్యాలను ఉపయోగించుకుని వాళ్ళని విభజించేటటువంటి విభజనకారి అనేటటువంటి ఆలోచనలు అని చెప్పొచ్చు. దాన్నే వీళ్ళు సనాతనంగా ప్రవేశపెడుతున్నారు. దాని మీద గర్వించాలి మనం అన్నట్లుగా తీసుకొని వస్తున్నారు. దీన్నే తిరుగు వలస లేకపోతే డీకాలనైజింగ్ అన్న పేరు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, మన ప్రేక్షకులకు కూడా అర్థం కావాల్సినటువంటి ఒక పర్స్పెక్టివ్ అంటే ఒక వైఖరి ఏమిటి, లేకపోతే ఒక దృక్పథం ఏమిటి అని అంటే, డీకాలనైజింగ్ అనేది బాగుంది. కాలనైజింగ్ ఎవడు ఒప్పుకుంటాడు? మనం ఎవరు ఒప్పుకోం. బయట నుంచి వచ్చిన వాళ్ళు మన పైన రాజ్యం చేయటం ఏంటి? బ్రిటిష్ వాళ్ళైనా, ఫ్రెంచ్ వాళ్ళైనా, డచ్ వాళ్ళైనా, ఇంకెవరైనా సరే. అయితే ఆ డీకాలనైజింగ్ లో భాగంగానే మనం ఏం చూస్తున్నాము అని అంటే ఆర్యుల యొక్క వలసను కూడా చూస్తున్నాం. ఆర్యుల యొక్క రాక, ఆర్య మతఛాందసవాదాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ ప్రజలపైన రుద్దారని, ఆ రుద్దటం కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చేర్చారని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేశారని, ఇక్కడ ఉన్నటువంటి ఊర్ల పేర్లు మార్చారని, ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టులతో ఆడుకున్నారు అన్నటువంటి చరిత్రను ఏదైతే రాశారో, చరిత్రను ఏదైతే మనకు తెలుసో, ఆ బయటపడుతున్నటువంటి త్రవ్వకాల ద్వారా ఏదైతే వస్తుందో ఈ చరిత్ర అంతా కూడా ఇప్పుడు తప్పు అని చెప్పాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఈ ఆర్య వలసవాదులు నిజానికి ఆర్యులు వలసగా వచ్చారు అని తెలిసినప్పటికీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేయాలి అని అంటే ఈ చరిత్ర అంతా కూడా ఆర్యులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే వలసవాదులుగా వచ్చారో, ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి లేదా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక అబద్ధము అని దీన్ని నిరూపించాలి. దీన్నే తిరుగు వలస అని పిలుస్తారు. దీన్నే డీకాలనైజింగ్ అని అంటున్నారు. అయితే మన ప్రశ్న ఏమిటి అని అంటే, డీకాలనైజింగ్ టు వాట్? ఉదాహరణకు డిమానిటైజింగ్ జరిగింది మొన్న. డిమానిటైజింగ్ టు వాట్? ఇంతకు ముందు ఉన్న కరెన్సీ తీసేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టారు. ఓకే కదా, విలువ అదే కానీ కొత్త కరెన్సీ. డిమారలైజింగ్ అంటే అర్థం ఏమిటి? నీకున్నటువంటి నైతిక విలువను తీసేసి కొత్త నైతిక విలువలోనికి తీసుకెళ్లటం, లేకపోతే తక్కువ నైతిక విలువలోనికి తీసుకెళ్లటం. డి అని వాడినప్పుడు వచ్చేటటువంటి సందర్భం అదే. డీకాలనైజింగ్ అందరం కూడా అభినందిస్తాం. ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే పరాయి వాడి పాలన మనకెందుకు అని మనం కూడా అంటాం. కానీ డీకాలనైజింగ్ టు వాట్ అనేదే క్వశ్చన్. ఇప్పుడు డీకాలనైజింగ్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి మొఘలు దగ్గర ఆగుతారా? మొఘలు నుంచి ఇంకా వెనుకకి వెళితే గనక సుల్తానేత్ అనేది ఏదైతే పిలిచారు, మొఘల్ సుల్తానేత్ కానివ్వండి, దానికి ముందున్నటువంటి అఫ్ఘానీలు కానివ్వండి, దానికి ముందున్నటువంటి శుంగుడు గురించి మాట్లాడతారా, శకుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే గుప్తుల పాలన, మౌర్యుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వీళ్ళ ఉపన్యాసాల నుంచి మనకేం గ్రహించవచ్చు ప్రస్తుతానికి. ఉదాహరణకు త్రిదండి చినజీయర్ స్వామి గారు రీసెంట్ గా చెప్పినటువంటి ఆయన ఉపన్యాసం తీసుకోండి, లేకపోతే రాష్ట్రీయ అంటే నేషనల్ జాతీయ పరిధిలో జరుగుతున్నటువంటి ఉపన్యాసాలు, జాతీయ పరిధిలో వస్తూ ఉన్నటువంటి ఉదాహరణకు ధర్మ సంసద్గా పిలువబడుతున్నటువంటి రీసెంట్ గా జరిగిన ఉపన్యాసాలు తీసుకోండి. వాటిల్లో వస్తున్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, ఈ దేశంలో సనాతనవాదముగా పిలువబడుతూ ఉన్నటువంటి మనుస్మృతిని ఆధారం చేసుకుని కావ్యాలనే చరిత్రగా చెబుతూ మనుషుల మధ్య విభజించి పాలించేటటువంటి పాలనా విధానాన్ని తీసుకొని రావటమే డీకాలనైజింగ్ అన్నటువంటి సారాంశం వస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను ఇంకొక విషయం చెప్పేసి నేను మీకు సమయం ఇస్తాను. నేనైనా మనలో ఎవరైనా సరే స్పీకర్స్ మనం మాట్లాడేవి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు. దీనికి ఛానల్ కి కానీ ఇంకొక స్పీకర్ కి కానీ సంబంధం ఏమీ లేదు. నేను చేసిన నా అనాలిసిస్ లో నాకు అనిపించేది ఏమిటి అని అంటే, భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి డీకాలనైజింగ్ ఎక్కడి వరకు వెళుతుంది అనేదే నా ప్రశ్న. సైంటిఫికల్ గా సర్వమానవులు లేకపోతే సర్వ ప్రపంచము, సర్వ మానవులు ఒక కుటుంబముగా ఉండేటటువంటి భావజాలం వైపుకు వెళ్లే డీకాలనైజింగ్ అన్నది స్వాగతించదగినదే. కానీ విభజించి పాలించేటటువంటి సనాతనమే దీని యొక్క గమ్యమా అని ఎందుకు నాకు అనిపిస్తుంది అని అంటే, ధర్మ ప్రచారకులు
గా పిలువబడుతున్నటువంటి విభజనకారి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు, వారికి చేదోడు వాదోడుగా ఒత్తాసు పలికేటటువంటి పాలకులు చేసే నిర్ణయాలు, అది ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పాలసీ కానివ్వండి, రాష్ట్రాలను విభజించే పాలసీ కానివ్వండి, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను విభజించే పాలసీ కానివ్వండి, జిల్లాలను ఏ పేర్లతో ఎక్కడ ఎవరికి ఆపాదిస్తున్నారో అన్నది ఆలోచించినా ఇది నాకు అనిపిస్తున్నది ఏమిటి అని అంటే చివరికి వెళ్ళి ఆగేది సనాతనమే అని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. సో మీరు అన్న దాని ప్రకారంగా మరి ఇప్పుడు ఏదైతే డీకాలనైజింగ్ పేరు మీద చరిత్ర వక్రీకరణ, లేకపోతే వలస బ్రిటిష్ వారి కాలంలో రాసినటువంటి చరిత్ర పుస్తకాలను తిరగరాసి పురాణాలను ఆధారంగా చేసుకొని వీరి చరిత్ర రాయాలనేటువంటిది ఒక ఉద్దేశము, వారి యొక్క భావజాలాన్ని పాఠ్యాంశాలుగా చొప్పించడం అనేది మరో విషయము. ఇట్లా అన్ని రంగాల్లో అయితే క్షమించండి ఒక్క నిమిషం తీసుకుని, అయితే చాలా బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే ఈ జాతీయ స్థాయిలో వేస్తున్నటువంటి ముగ్గు ఏదైతే ఉందో ఆ ముగ్గులో మౌలవీలు కూర్చున్నారు, అంటే ఇస్లాంకు సంబంధించినటువంటి మౌలవీలు. దాని కారణంగానే ఈరోజు 20% 25% పైగా ఉన్నటువంటి ముస్లింలకు నీ ఓటు నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు వేసిన ముగ్గులో కూర్చున్నారు కాబట్టి. దురదృష్టం ఏమిటి అని అంటే ఇదే ముగ్గులో బౌద్ధులు కూర్చున్నారు. దురదృష్టం, ఇంకా పెద్ద దురదృష్టం ఏమిటంటే ఇదే ముగ్గులో క్రైస్తవ సోకాల్డ్ బాబాలు కూడా కూర్చున్నారు. దాని కారణంగానే ఈరోజు ఈ వేదాలు, ఇవి బొట్లు గిట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఈ వ్యూహాన్ని ప్రజలు గనక అర్థం చేసుకోకపోతే ఒకానొక సమయంలో 20% పైగా ఉన్నటువంటి ముస్లింలకు ఈరోజు ఎలాంటి ఒక కార్నర్ లేక వాళ్ళు ఏ విధంగా త్రోయబడ్డారు, ఏ విధంగా బౌద్ధుల సనాతనము యొక్క ఆఫ్ షూట్ గా పిలువబడుతున్నారు, అదే గతి క్రైస్తవానికి పడుతుంది. రాసిపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు నవీన్ గారికి మీకు ప్రశ్న అండి. సో బ్రదర్ అంటున్నటువంటి దాని ప్రకారంగా ఏంటంటే ఆర్యులు ఏదైతే వలసవాదంగా ఇక్కడికి వచ్చారో, సో వీళ్ళు బ్యాక్ టు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బ్రిటిష్ పాలనలో లేకపోతే బ్రిటిష్ వలసవాదంలో జరిగినటువంటిదంతా కూడా దాన్ని తిరగరాసేటువంటి క్రమంలో వీరు ఆర్యుల దాకా తీసుకెళ్తున్నారా? వీరు చెప్తున్నటువంటి ఈ వైదిక సంస్కృతి వైపుకు నడిపిస్తున్నారా? అసలు నిజానికి ఈ భారతదేశంలో మూలవాసులుగా చెప్పబడుతున్నటువంటి వీర్లలో ఉన్నటువంటిది ఈ వైదిక సంస్కృతినా? అసలు ఇంకా వేరే ఏమైనా ఉందా? తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి? మంచి ప్రశ్న అండి. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ హిందుత్వం అనేది భారతదేశానికి కాదు. ఓకే. వైదిక సంస్కృతికి ఆనవాళ్ళు భారతదేశంలో లేవు. వీళ్ళు ఏంటంటే భారతదేశంలోకి వచ్చాక భారతదేశంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు తమ ఉనికిని చాటుకోలేకపోయారు. అవును. ఎందుకంటే సింధు ఘాటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి బౌద్ధమే ప్రబలుతూ వచ్చింది, శ్రమణ సంస్కృతి ప్రబలుతూ వచ్చింది. శ్రమణ సంస్కృతికి ఆధారాలు ఉన్నాయి కానీ వైదిక సంస్కృతికి భారతదేశంలో ఆధారాలు లేవు. ఈవెన్ మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను, ఒక 5-10 minutes టైం ఇవ్వండి, సో దట్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక సరైన అవగాహన వస్తుంది. వీళ్ళు ఎందుకు ఈ విధంగా బ్రిటిష్ ఒక చరిత్రను తిరగరాస్తూ తమ సొంత చరిత్రను జొప్పించదలుచుకున్నారో ఒక అవగాహన వస్తుంది. ఈవెన్ ద క్యాలెండర్ విచ్ ద యూస్, వాళ్ళు విక్రమ సావంత్ అనే ఒక తెలుగు క్యాలెండర్ అని సంవత్సరం ఒక తెలుగు క్యాలెండర్ యూజ్ చేస్తారు. ఆ తెలుగు క్యాలెండర్ కూడా వైదికులది కాదు. ఎంతమందికి తెలుసు భారతదేశంలో ఆ క్యాలెండర్ కూడా వాళ్ళది కాదు. వాళ్ళు ఇంకొక క్యాలెండర్ని కాపీ కొట్టుకున్నారు. మొట్టమొదట భారతదేశంలో క్యాలెండర్ లేదా ఇరా అంటూ స్టార్ట్ అయిందంటే అది వచ్చేసి 78 BCలో శాకా సంవంత్ అని పిలువబడింది మొట్టమొదటి క్యాలెండర్. దానికి కాంట్రిబ్యూటర్స్ వచ్చేసి చాస్తన, ఇతను ఇండియో సింథియన్ డైనాస్టీకి చెందిన రాజు. నెక్స్ట్ కనిష్కుడు, ఇతను కుషాన్ డైనాస్టీకి సంబంధించిన రాజు. వీళ్ళ ఇరా ఎప్పుడైతే ప్రారంభమైందో భారతదేశంలో దానికి గుర్తుగా వాళ్ళు ఒక క్యాలెండర్ని తయారు చేసుకున్నారు. 78 BC నుంచి శాకాల ఇరా స్టార్ట్ అయింది భారతదేశంలో. సో ఫస్ట్ మనకు క్యాలెండర్ అంటూ ఫామ్ అయిందంటే ఆ టైం పీరియడ్లో వీరు కాంట్రిబ్యూటర్స్ అనమాట ఫస్ట్ క్యాలెండర్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ క్యాలెండర్ని 375 AD నుంచి 415 AD వరకు వచ్చిన చంద్రగుప్త II ఆక విక్రమాదిత్య, ఇతను దాన్ని విక్రమ సావంత్గా మార్చినాడు. ఎందుకు మార్చినాడు అంటే శాఖలపై జయించి ఇతను రాజ్య పరిపాలన చేపట్టాడు కాబట్టి ఇతను ఆ క్యాలెండర్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళు 78 BC నుంచి స్టార్ట్ చేస్తే ఇతను అదే క్యాలెండర్ని 57 BC నుంచి స్టార్ట్ చేస్తూ ఇతని పేరు దానికి యాడ్ అయింది.
Yes, అందుకే ఇప్పుడు వీళ్ళు చదివేటప్పుడు ఆ శాఖ సంవత్సరాన్ని చదువుతారు, మళ్ళీ విక్రమ సంవత్సరాన్ని కూడా చదువుతారు ఆ క్యాలెండర్ పేరు. అంటే వీళ్ళ క్యాలెండర్ లేదు, వైదిక సంస్కృతి లేదు, భారతదేశంలో వైదిక సంస్కృతికి చెందిన క్యాలెండర్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణత్వాన్ని పెంచి పోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రాహ్మణస్వామ్యంగా మార్చే క్రమంలో ఈ క్యాలెండర్ని కబ్జా చేసేసి బ్రహ్మ పురాణంలో బ్రాహ్మణులకి క్యాలెండర్ ఇచ్చాడు అని చెప్పి రాసేసుకున్నారు. ఓకే. కానీ క్యాలెండర్ సృష్టించింది ఎవరు? ఫస్ట్ శాఖ సంవత్సరం స్టార్ట్ చేసింది ఎవరు? చరిత్ర లేదా మనకి? విక్రమాదిత్యుడు. ఫస్ట్ కనిష్కుని దగ్గర, చాస్తన దగ్గర వస్తుంది. ఇండో సింథియన్ డైనాసిటీ, తర్వాత కుషాన్ డైనాసిటీ దగ్గర వస్తుంది క్యాలెండర్ స్టార్ట్. ఫస్ట్ అక్కడ అయింది, తర్వాత శాఖ సంవత్సరం. తర్వాత విక్రమాదిత్యుడు వాళ్ళని గెలిచిన తర్వాత ఆ క్యాలెండర్కి ఈయన పేరు యాడ్ చేసుకొని చంద్రగుప్త 2 అతనికి ఇంకొక పేరు విక్రమాదిత్య, పాపులర్ నేమ్. ఆ పాపులర్ నేమ్ టైటిల్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి ఆ క్యాలెండర్ లో మార్పులు చేర్పులు చేసి 78 BC నుంచి స్టార్ట్ అయిన క్యాలెండర్ ని 57 BC నుంచి, అంటే ఈ రోమన్ క్యాలెండర్ కు మ్యాచ్ చేస్తూ మార్పులు చేర్పులు చేసి ఆయన క్యాలెండర్ ని ఆయన స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అదే క్యాలెండర్ వీళ్ళు ఫాలో అయ్యేది. ఆ క్యాలెండర్ వీళ్ళు ఏం చేశారు? బ్రహ్మ పురాణంలో 12th century 13th century తర్వాత రాసుకున్న బ్రహ్మ పురాణం అది. అందులో బ్రహ్మ అనేవాడు బ్రాహ్మణులకు ఇచ్చాడు ఆ క్యాలెండరు అని చెప్పేసి ఆ క్యాలెండర్ని సొంతం చేసేసుకున్నారు. ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొకరి చరిత్రని వాళ్ళ చరిత్రగా అడాప్ట్ చేసుకుంటున్నారు, ఇంకొకరి కల్చర్ని వాళ్ళ కల్చర్గా చెప్తానికి ట్రై చేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీకు విజయదశమి అందరికీ తెలిసింది కదా. విజయదశమి అంటే ఏం చెప్తారంటే రాముడు రావణాసుని చంపాడు కాబట్టి అది విజయదశమిగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తారు. ఓకే, రాముడు ఒక రాజు, రావణాసుడు ఒక రాజు. వీళ్ళ రాజ్యాలేవి, వీళ్ళ రాజముద్రికలేవి, వీళ్ళ రాజ్యంలో ఏ లిపి వాడబడింది, వీళ్ళ రాజ్యంలో ఏ భాష వాడబడింది, ఈ రాజ్యపు సరిహద్దులేవి, వీళ్ళ రాజభవనాలేవి ఉండాలి కదా. ఒకవేళ వీళ్ళు చారిత్రక పురుషులైతే ఎట్ ది సేమ్ టైం ఇదే మహిషాసురుని దుర్గాదేవి చంపింది కాబట్టి అని చెప్పేసి ఆమె పాత్ర ఇందులో పెట్టేసి దానికి ఒక స్టోరీ, ఇంకొక స్టోరీ చెప్తారు. ఈ మహిషాసురుడు ఎవరు, ఈ దుర్గాదేవి ఎవరు, వీళ్ళు ఏ రాజ్యం వేయలేరు. మహిషాసురుడు అంటే పశువుల పాలకుడు. మనం వేదాలలో చూస్తాం వీళ్ళు ఎప్పుడు కూడా పశువుల పాలకులను చంపటము, అలా పశువులు దోసుకెళ్ళిపోవటము, ఆ ఇంద్రునికి తాగబోయించి మాంసం తినబెట్టి వీళ్ళ మీద పంపించి పాలకులను పశు పోషకులను సంహరించి వాళ్ళకి కబ్జా చేసుకోవటం చూస్తున్నాం వేదాలలో. ఈ మహిషాసురుడు అనేవాడు ఎవరు, ఆ రాజ్యం ఏంటి, దుర్గా ఎవరు, ఆమె ఏ రాజ్యానికి చెందిన ఆమె, ఆమెకు ఈయనకు యుద్ధం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎక్కడున్న ఆధారాలు. అసలు యాక్చువల్గా విజయదశమి అనేది అశోకుడు కళింగ దేశాన్ని జయించిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అశోక విజయదశమి దాని పేరు ఒరిజినల్గా. ఆ రోజున దాన్ని విజయదశమిగా లేకపోతే అశోక విజయదశమిగా పిలుచుకుంటూ శ్రమణులు సెలబ్రేట్ చేసుకునే పండుగ అది. ఆ పండుగను కబ్జా చేసుకొని రాముడు రావణాసురుని చంపినందుకు ఇది విజయదశమి అని చెప్పేసి ఒక స్టోరీ అల్లేస్తున్నారు. లేదా దుర్గా మహిషాసురుని చంపి గెలిచింది కాబట్టి, అంటే వీళ్ళకు బ్రాహ్మణులకు మేలు చేకూర్చింది కాబట్టి అది విజయదశమి అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా పండుగ ఎవరిది? అశోక విజయదశమి కదా అది. అశోక విజయదశమి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి ఈ కల్చర్ని ఎట్లా వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఈ అందరిని కన్ఫ్యూజ్ చేసేసి తిరగరాసినారు, వాళ్ళ చరిత్ర కింద చూపించుకుంటున్నారు దానికి. ఇప్పుడు గుడిపడవ ఫెస్టివల్ ఐడియా ఉంది కదా, మహారాష్ట్రలో వాళ్ళకి న్యూ ఇయర్ అనమాట. గుడిపడవ అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్. యాక్చువల్గా గుడిపడవ ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ మహారాష్ట్రలో సెలబ్రేట్ చేశారు. తర్వాత కాలక్రమేణా వీళ్ళు అక్కడిక్కడ వెళ్ళి సెటిల్ అవటం వల్ల ఇప్పుడు దేశం అంతటా అక్కడిక్కడ ఈ పండుగను జరుపుతున్నారు. యాక్చువల్గా గుడిపడవ పండుగ ఏంటది? గుడిపడవ అంటే ఏంటి? గుడిపడవ అంటే మరాఠీలో అర్థం ఏంటంటే ఒక కిలా అంటే ఒక ఫోర్ట్ని ఆక్రమించుకోవటము, లేకపోతే ఒక రాజ్యాన్ని కూల్చి దాన్ని ఆక్రమించుకోవటము, ఇతరులు ఆక్రమించుకోవటము అనేది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గుడిపడవ అనే రోజు ఇక్కడ సంభాజీ మహారాజ్ని, ఛత్రపతి శివాజీ వారసుడిని సంభాజీ మహారాజ్ని ఈ బ్రాహ్మణులు మనుస్మృతి ఆధారంగా చంపి ఆయన ముక్కు కోసి, ఆయన చెవులు కోసి, చర్మం పోల్చి చంపి ఆయన తల నరికి ఆ తలను ఒక బల్లెంపై పెట్టి ఆ బల్లానికి ఒక చీర జాకెట్ అవి కట్టి ఊరేగించి షుగర్ పంచి పండుగ చేసుకున్నారు. ఏంటి ఇదంటే స్వరాజ్యకాంక్షతో స్థాపింపబడిన శివాజీ సామ్రాజ్యంలో బ్రాహ్మణులకు అంత అధికారం లేదు. ఆయన సమానత్వాన్ని కోరుకున్నాడు, సహోదరత్వాన్ని కోరుకున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాడు. అందుకే స్వరాజ్య సిద్ధి కోసము స్వరాజ్యమే లక్ష్యంగా
స్థాపించబడిన సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యము మనుస్మృతికి వ్యతిరేకం. ఓకే, మా మనుస్మృతికి వ్యతిరేకంగా వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చంపి ఆ తలను నరికి మనుస్మృతి ఆధారంగా శిక్షించి ఊరేగించి ఆ తలని బల్లాన్ని గుచ్చి పండగ చేసుకున్నారు. ఎవరన్నా మనుస్మృతికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తే ఇదే గతి మీకు పడుతుంది అని సింబాలిక్ గా చూపిస్తూ మీ ఆడవాళ్ళు కూడా మా స్వాధీనము అని చెప్పేసి ఆ బల్లానికి చీర జాకెట్ రవిక కట్టి ఊరేగించినారు. ఎంతమందికి తెలుసు ఆ స్టోరీ? అవును, తెలియదు. దాని గుడి పడవ అని చెప్పేసి ఇప్పుడు బహుజనులు కూడా అదే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మా పండగ అని చెప్పేసి. ఉగాది అది కాదు కదా వాళ్ళకి న్యూ ఇయర్. ఏంటి న్యూ ఇయర్? శివాజీ సామ్రాజ్యం అక్కడితో అంతమైపోయింది, స్వరాజ్యం అక్కడితో అంతమైపోయింది, బ్రాహ్మణ స్వామ్యం అక్కడి నుంచి పేష్వరాజ్యం మొదలైంది. పేష్వరాజ్యం మొదలవుతూనే కాషా జెండా నిలిచింది. కాషా జెండా నిలిచిందంటే బహుజనుల జెండా కింద బానిసలు వెలివేయబడ్డారు. శివాజీ సైనికులు ఎవరండి? కింది స్థాయి తరగతుల వాళ్ళు కదా. అవును, వాళ్ళందరినీ వెలివేశారు. వెలివేసినాక వాళ్ళ ముడ్డికి చీపిరి మూతికి ముంత కట్టి వాళ్ళని ఊర్లోకి రానియకుండా కట్టుదిట్టం చేసి పేష్వాలు అక్కడ తమ రాజ్యం స్థాపించుకున్నారు. వాళ్ళకి అది న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే కొత్త చరిత్ర స్టార్ట్ అవుతుంది, కొత్త రాజ్యం, కొత్త రాజరికం ఏర్పడుతుంది. శివాజీ పాలన అంతమైపోయి స్వరాజ్యం అంతమైపోయి బ్రాహ్మణ స్వామ్యం ఏర్పడింది అక్కడ. అది ఎంతమందికి తెలుసు? ఇంకొకటి చెప్తాను చూడండి, దీపావళి. ఓకే, దీపావళి అంటే రాముడు సీతను తీసుకొని వనవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు ప్రవేశించే సందర్భంలో ఆయనకు వెల్కమ్ చెప్పే క్రమంలో దీపాలను వెలిగించి వెల్కమ్ చెప్పినారని చెప్పేసి దీపావళి సెలబ్రేట్ చేస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ రాముడు అనేవాడు ఉంటే ఆ రాజ్యం ఉంటుంది, ఆ రాజ్య క్యాపిటల్ సిటీ ఉంటుంది, ఆ రాజ్య భవనాలు ఉంటాయి. ఎందుకంటే రాముని క్యాపిటల్ సిటీ అయోధ్య అంటారు. అయోధ్య అనేది పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుని చంపి సాకేతుకు పారిపోయి వచ్చి సాకేతును అయోధ్యగా నామకరణం చేసే వరకు ఈ భూమిపై అయోధ్య అనే పేరుతో ఉన్న నగరమే లేదు. సో రామాయణంలో ఎక్కడి నుంచి వస్తుంది అది? సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అశోకుడు 84,000 విహారాలు స్థాపించి, స్తూపాలు స్థాపించి, చైత్యాలు స్థాపించి వీటి ఓపెనింగ్ గ్రాండ్గా చేసే క్రమంలో ఒక మంచి అమావాస్య సందర్భంగా మంచి గ్రాండ్ ఓపెనింగ్ చేసే సందర్భంలో దీపాలతో అదంతా వెలిగించినాడు. అంటే ఓపెనింగ్ సెరమనీ, వీటన్నిటి ఓపెనింగ్ సెరమనీకి దీపాలు వెలిగించి ఓపెనింగ్ సెరమనీ చేశారు. ఓకే, వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుని ఏం చేశారు, రాముడు సీతను తీసుకొని రిటర్న్ వచ్చినాడు కాబట్టి ఆ సందర్భంలో ప్రజలు అదొకటి. నరకాసుర వధ కూడా చెప్తారు కదా దీపావళి రోజు. మీరు అసురులందరినీ చెప్పుకునే స్టోర్లందరినీ, మనం చంపిన స్టోర్లన్నీ వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు, మనం రాక్షసులుగా చిత్రీకరించి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందని చెప్తున్నారు, 2 రాజులు పోరాడుకున్నారని చెప్తున్నారు. ఆ పోరాటం కూడా ఏమి దేశం కోసం కాదు. ఈయన పెండ్లని ఆయన ఎత్తుకోపోతే ఈయన పెండ్లని రక్షించుకుంటానికి పోయి, అంటే ఆ పెండ్లం కోసం కూడా పోడు, ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటానికి నేను వచ్చినా అక్కడ చెప్తాడు, డిక్లేర్ చేస్తాడు సీత దగ్గర, నీకోసం రాలేదు, నా ఇంటి పేరు ప్రతిష్టలు కాపాడుకుంటాను, నేను యుద్ధం చేసి గెలిచానని చెప్పేసి. ఆమె మీద నమ్మకం లేక అగ్ని ప్రవేశం చేపిస్తే అంతా ఇవన్నీ ఉన్నాయి కదా. బ్రిటిష్ వాడు వచ్చి భారతదేశ చరిత్రని తవ్వి తీసే వరకు చరిత్ర ఏమైంది? అప్పటి వరకు వీళ్ళు పుక్కటి పురాణాలు చరిత్రగా చెప్పినారు, రామాయణ మహాభారతాలు ఇతిహాసాలుగా చెప్పినారు. జేమ్స్ ప్రిన్సెప్ అనేవాడికి మనము చాలా రుణపడి ఉన్నాం. వాడు వచ్చి భారతదేశ చరిత్ర ఇది కాదు, రామాయణము మహాభారతానికి ఆధారాలు లేవు, ఇదిగో మీ చరిత్ర అని చెప్పేసి ఎక్కడ దాకా వెళ్ళినాడు? 554 BC దాకా నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాకా తీసుకెళ్ళినాడు మన చరిత్రని. ఇదిగో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది చరిత్ర, తర్వాత ఇదిగో బింబిసారుడి యొక్క డైనాసిటీ, తర్వాత నంద డైనాసిటీ, బింబిసారుడికి నందుల మధ్యలో ఇంకొక అతను ఎవరు ఉంటారు, శిశునాగ డైనాసిటీ. డైనాసిటీ పేర్లు చెప్పడం కాదు, వీళ్ళ డైనాసిటీ ఇది, వీళ్ళ క్యాపిటల్ సిటీ ఇది, ఇగో వీళ్ళ రిలీజన్ ఇది, వీళ్ళ భాష ఇది, వీళ్ళ లిపి ఇది అని చెప్పేసి అన్ని. క్యాపిటల్ సిటీ హర్యాంక డైనాసిటీ అంటే బింబిసారుడు స్థాపించింది. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఫస్ట్ రాజ్గృహ నుండి తర్వాత పాటలిపుత్రకు షిఫ్ట్ అయింది. ఆయన రిలీజన్ బుద్ధిజము, బుద్ధు టైం అతను. ఇంకా మనకు పక్క ఆధారం ఏంటంటే ఆయన కొడుకు అజాతశత్రు టైంలో ఫస్ట్ బుద్ధిస్ట్ క్యానన్ ఏర్పడింది. అజాతశత్రు పీరియడ్లోనే బుద్ధుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఫస్ట్ బుద్ధిస్ట్ క్యానన్ అక్కడ జరుగుతుంది. సో
ఇక్కడ ఎక్కడ కూడా వేదాలకు సంబంధించి ఏం లేవు కదా ఇవన్నీ డీటెయిల్స్, వైదిక సంస్కృతి గురించి ఏం లేవు కదా డీటెయిల్స్. ఈ రాముడు ఎప్పుడు పాలించినాడు, రాముడి రాజ్యం ఏంటిది, ఆయన క్యాపిటల్ సిటీ ఏంటిది, ఆయన రాజ్యం యొక్క బౌండరీస్ ఏంటి, వాళ్ళు ఏ భాషను ఉపయోగించినారు, ఏ లిపిని ఉపయోగించినారు. లిపి లేకుండా అయితే రాజ్యం ఉండదు కదా, భాష లేకుండా అయితే రాజ్యం ఉండదు కదా. సంస్కృత భాష నిన్న ఉన్నది అది. అవును, అది నెక్స్ట్ మన బ్రదర్ నా ప్రశ్న అడుగుతాను నేను. సో అట్లా హర్యాంక డైనాసిటీ, శిశునాగ డైనాసిటీ, నందా డైనాసిటీ, మౌర్య డైనాసిటీ, మళ్ళా పుష్యమిత్ర శృంగ డైనాసిటీ, ఇట్లా అన్ని డైనాసిటీలు బ్రిటిష్ పరిపాలన వరకు అందరి ముస్లింలు ఖిల్జీలది, తుర్కులది, మొఘల్లది, మొహమ్మదన్లది, అన్ని డైనాసిటీలు చరిత్ర తీసినారు కదా బయటికి. మరి ఇన్ని చరిత్రలు భారతదేశ నేలపై దొరికినప్పుడు ఈ రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, పురాణాల్లో కానీ, లేకపోతే ఈ వేదాలలో కానీ చెప్తున్న ప్రదేశాలకు, లేకపోతే అందులో చెప్తున్న ముద్రలకు వాటికి ఆధారాలేవి? అది భారతదేశం నేలలో ఎందుకు దొరకట్లేదు? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చరిత్ర ఒకవేళ అందరూ తెలుసుకుంటే మనము ఇక్కడి వారం కాదని చెప్పి బయటపడుతుంది. కాబట్టి ఇక నుంచైనా ఈ చరిత్రను మెల్లిమెల్లిగా కనుమరుగు చేస్తూ మనకు అనుకూలమైన చరిత్ర, మనం ఇక్కడి వారమని నిరూపించుకునే చరిత్రను పాఠ్యాంశాలలో చూపిస్తూ ఆ రిలీజియస్గా మళ్ళీ సోషల్గా హిందూయిజంని ప్రబలింపజేస్తూ, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్గా కూడా హిందూయిజం ప్రబలింపజేస్తూ, భారత రాజ్యాంగానికి ప్రాముఖ్యత తగ్గిస్తూ, మనుస్మృతికి ప్రాముఖ్యత పెంచుతూ, ఎందుకంటే మనుస్మృతి బ్రాహ్మణ స్వామ్యం, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం. ఈ బ్రాహ్మణులు కుట్ర పన్నుతూ కుట్రపూర్తిగా చేస్తున్న ఈ ఉచ్చులో మనము బాధాకరమైన విషయం ఏంటంటే, బాధపడవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘంలో నాయకులము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉచ్చులో పడి వేదాలలో క్రీస్తున్నాడు, పురాణాలలో క్రీస్తున్నాడు అని ప్రచారం చేస్తూ, వాళ్ళకు వత్తాసు పలుకుతూ, వాళ్ళ కల్పిత గ్రంథాలకు, వాళ్ళ కల్పన కహానీలకు ప్రాముఖ్యత కల్పిస్తూ, మేము సువార్త చెప్తున్నాము, మా సువార్తకు అనుకూలమైన అంశాలు అందులో తీసుకొని మేము ప్రచారం చేస్తున్నాము అని వాళ్ళ గ్రంథాలకు లేని ప్రాముఖ్యత అనిపిస్తూ, అవి బ్రహ్మముఖాలు, దేవుని వాక్కులు అని పుస్తకాలు రాస్తూ, నాకు డైరెక్ట్గా యేసు ప్రభువే చెప్పినాడు అని స్టేట్మెంట్లు ఇస్తూ, వాళ్ళకు వ్యతిరేకంగా మీ తప్పుడు సువార్త, అన్య సువార్త, యు ఆర్ బ్లాస్ఫీమింగ్ అంటే దైవదూషణ చేస్తున్నారు అని ఆ క్యారెక్టర్స్తో పోల్స్తూ మాట్లాడేందుకు, మనల్ని చులకన చేస్తూ మాట్లాడుతూ, మనం తిడుతూ, అటు చదువు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఈడియట్, గాడిదకున్న బుద్ధి కూడా లేదు. నేను 7th స్కూల్ డ్రాప్అవుట్, టు బి ఫ్రాంక్, డ్రాప్అవుట్ టు బి ఫ్రాంక్, అందులో దాచాల్సింది ఏం లేదు. 7th స్కూల్ డ్రాప్అవుట్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు ఈ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి, లేకపోతే ఈ సొసైటీని అర్థం చేసుకోవటానికి, దేశ చరిత్రను అర్థం చేసుకోవటానికి, సమాజంలో ఒక జీవితం జీవించడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఉంది. ఇప్పుడు అందరూ అనొచ్చు, మరి ఇంగ్లీష్ కూడా మాట్లాడతావు, ఎట్లా మాట్లాడతావు అని. నేను ఇంగ్లీష్ మాట్లాడటానికి నాకు ఆధారం కేజేవి బైబుల్. ఆ కేజేవి బైబుల్ చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది గర్వించదగ్గ విషయమే కదా. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని చదువు సంధ్య లేదన్నాడో ఆయనే ఏమని చెప్పుకుంటాడంటే, దేవుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళని, పీజీ పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా జ్ఞానహీనులు అని చెప్పించడానికి నన్ను తక్కువ చదివించాడు, కేవలం ఐఐటి వరకే నన్ను చదవమని చెప్పాడు దేవుడు అని చెప్పి. ఐఐటీనా ఐటీఐ? సారీ, ఐటీఐ. ఓకే, ఐటీఐ తర్వాత ఇలాంటి తప్పులు చేస్తే చాలా కష్టమవుతుంది. ఐఐటి వాళ్ళు చాలా బాధపడతారు. చాలా ఓకే. సో బ్రదర్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నేను ఒక రకంగా చెప్తా, ఇంకొకరి విషయానికి వచ్చేసరికి నా అహం సంతృప్తి చెందే విధంగా మాట్లాడతా. అది హ్యూమన్ మెంటాలిటీ. అది క్రీస్తుని నిజంగా హృదయమందు ప్రతిష్ఠించుకొని క్రీస్తు అడుగుజాడలు నడుస్తూ, నా నడవడిక క్రీస్తును పోలి ఉండి, నేను సువార్త ప్రకటించకపోయినా నా జీవన విధానం సువార్త ఐఎమ్ ద లివింగ్ ఎపిస్టిల్ అన్న భావనలో ఉంటా. కాబట్టి నేను ఈ ప్రొపగండాలకు వీటికి పోను, ఎక్కువ నేను తెరచాటును ఉండటానికి ప్రయత్నిస్తా. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకొకరి భుజం మీద పెట్టి కాల్చే అలవాటు నాకు లేదు, డైరెక్ట్ షూట్ చేస్తాను నేను. ఎందుకంటే ఆ తలాంతు, ఆ జ్ఞానము, ఆ ధైర్యము దేవుడు ఇచ్చినాడు కాబట్టి, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అన్న భావనలు ఉంటాయి కాబట్టి ఇంత బాహటంగా మాట్లాడతా. ఓకే, అయితే తిరిగి వలసవాదము లేకపోతే
ఈ వలస వాదం ఏదైతే ఉందో అది వెనక్కి సనాతనం వైపు, వేదాల వైపు, లేకపోతే వేదాలు పురాతనమైనవని, సనాతనమైనవని, అందులో సమస్తం ఉంది అనే దగ్గరికి తీసుకెళ్తున్నారు అని చెప్తున్నారు. అవును, ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళు భారతదేశ సంస్కృతి దగ్గరికి తీసుకెళ్లట్లేదు, అది గమనించాలి మీరు. భారతదేశ సంస్కృతి వేరు, వైదిక సంస్కృతి వేరు. భారతదేశ సంస్కృతి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు, సింధు నాగరికత నుంచి ఈ రోజు వరకు ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు, వాళ్ళ రాజ్యాలు ఏంటి, వారి భాష ఏంటి, వారి లిపి ఏంటి, వారి వ్యాపార లావాదేవీలు ఏంటి, ఇతర ప్రాపంచిక దేశాలతో సంబంధాలు ఏ విధంగా పెట్టుకున్నారు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. కేవలం వైదిక సంస్కృతికి, వైదిక గ్రంథాలలో చెప్పబడిన రాజ్యాలకు, రాజులకు, వైదిక గ్రంథాలలో చెప్పబడిన ముద్రలకు ఆధారాలు భారతదేశంలో. మీరు చెప్పిన దానికి నేను బుక్ తెలియదు కానీ ఒక బుక్ ఉంది నా దగ్గర, నాణాల గురించినటువంటి చారిత్రక నాణాలపై, నాణాల ద్వారా మనం చరిత్రను అర్థం చేసుకోవడం అనేది. అందులో మీరు చెప్పినట్లుగా సింధు నది లోయలో దొరికినటువంటి, నాగరికతలో దొరికినటువంటి నాణ్యము మన తెలంగాణలో దొరికిందోటి. సో దాన్ని బట్టి, కానీ అదే మీరు చెప్తున్నట్లుగా వైదిక సంస్కృతికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. ఇది ఏడీలో వచ్చాయి కానీ అంతకుముందు ఎక్కువ పురాతనమైంది కాదు. మీరు అన్న విషయంలో ఇంకొకటి, సారీ, ఓకే, సింధు లోయలో దొరికిన వృషభం ఉందా? అవును, అదే నాగార్జున కొండలో దొరికింది. ఎట్లా దొరుకుతుంది? కల్చర్ అంతా ఒకటైతే కదా. అవును, అలాంటి ముద్రికలే, అలాంటి సీల్స్, సింబల్స్ ఫాలో అయ్యేది. ఆ సింధు నాగరికత దొరికిన లిపికి, ద్రవిడ భాషకు చెందిన లిపికి పోలికలు ఉన్నాయి. సింధు నాగరికతలు దొరికిన లిపికి, గోండ్లో ఉపయోగించే లిపికి పోలికలు ఉన్నాయి. కానీ ఎక్కడ సంస్కృత లిపికి పోలికలు లేవే. సంస్కృత లిపి దేవనాగరి లిపి, అది నిన్న మొన్న